ఇటాలియన్ మెరైన్స్ కేస్ అండ్ అన్క్లాస్ ట్రీటీ గురించి డిస్కస్ చేసుకుందాం. అయితే రీసెంట్ గా అన్క్లాస్ ట్రీటీ ప్రకారంగా ట్రిబ్యునల్ ఒక జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది ఇటాలియన్ మెరైన్స్ కేస్ గురించి. దాని వల్ల ఇది ఎక్కువగా న్యూస్ లో ఉంది. సో ఈ పర్స్పెక్టివ్ లో మనం అసలు ఈ కేసు ఏంటి, అన్క్లాస్ ట్రీటీ ఏంటి, ఇందులో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఏంటో చూద్దాం. సో ఇటాలియన్ మెరైన్స్ కేస్ అనేది ఇటలీకి ఇండియాకి మధ్యన జరుగుతున్న ఒక డిస్ప్యూట్, రైట్. 2012 లో ఎన్రికా లెక్సీ అనే ఒక ఇటాలియన్ షిప్ కేరళ కోస్ట్ దగ్గర ప్రాంతంలో ఇండియన్ ఫిషర్మెన్ ని పైరేట్స్ అనుకుని చంపేసింది. ఇద్దరు ఇండియన్ ఫిషర్మెన్, రైట్, ఇటాలియన్ నేవీ వాళ్ళు. సో అప్పుడు ఇండియన్ పోలీసులు ఆ ఇటాలియన్ మెరైన్స్ మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం జరిగింది. అప్పుడు ఇటాలియన్ కంట్రీ ఈ అన్క్లాస్ ట్రీటీ ఏదైతే ఉందో ఈ ట్రీటీ అండర్ లో భాగంగా ఒక ట్రిబ్యునల్ ఉంది. ఆ ట్రిబ్యునల్ దగ్గరికి వెళ్ళి కేసు వేయడం జరిగింది ఇటాలియన్ కంట్రీ. ఏమని కేసు వేసిందంటే, ఈ ఇద్దరు ఇటాలియన్ నేవీ వాళ్ళు ఎవరినైతే ఛార్జ్ షీట్ చేసి డిటైన్ చేసిందో ఇండియా, వాళ్ళని తిరిగి ఇటలీకి పంపించేయాలని, అట్లాగే ఈ ఇటాలియన్ నేవీ వాళ్ళ మీద ఏ కేసులు అయితే ఇండియా ఛార్జ్ షీట్ చేసిందో ఆ కేసులన్నీ కూడా తీసివేయాలని ఇటలీ కంట్రీ ట్రిబ్యునల్ లో పెటిషన్ చేయడం జరిగింది. అయితే అప్పటికే ఇండియా నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీని యూజ్ చేసుకుని ఈ ఇటాలియన్ మెరైన్స్ మీద కేసు వేసి ప్రాసిక్యూషన్ చేయడం స్టార్ట్ చేయబోతుంది. 2015 సంవత్సరంలో ఈ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ ఫర్ లాస్ ఆఫ్ సీస్, ITLOS, ఈ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో ఇది ఇండియాని ప్రాసిక్యూషన్ అన్ని కూడా ఆపిచేయాల్సిందిగా చెప్పింది, ఆపేయాలని చెప్పింది, అన్నిటిని కూడా ఫ్రీజ్ చేయాలని చెప్పింది, కేసులన్నీ కూడా ఈ ఇటాలియన్ నేవీ వాళ్ళ మీద. అయితే రీసెంట్ గా ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ మళ్ళీ జడ్జ్మెంట్ ఇచ్చింది. ఏమని ఇచ్చిందంటే, ఈ ఇటాలియన్ మెరైన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఇండియన్ కోర్ట్స్ కి జ్యూరిస్డిక్షన్ లేదని, ఈ ఇటాలియన్ నేవీ వాళ్ళకి ఇండియన్ చట్టాల నుంచి ఇమ్యూనిటీ ఉంది అని జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది. అట్లాగే ఇండియాస్ ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్, అంటే ఓషన్ రీజన్ లో ఇండియాస్ ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్, అంటే ఈ ఓషన్ రీజన్ లో తిరిగే స్వేచ్ఛ ఏదైతే ఉందో దాన్ని ఇటలీ వయలేట్ చేసిందని కూడా ఈ జడ్జ్మెంట్ చెప్పింది. ఎందుకంటే ఫిషర్మెన్ ని చంపివేయడం జరిగింది, రైట్. సో దానివల్ల ఇండియా ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ అనేది వైలేట్ చేయడం జరిగిందని కూడా ఈ జడ్జ్మెంట్ చెప్పింది. అదే విధంగా ఇండియా ఈ ఇటాలియన్ మెరైన్స్ ని ప్రాసిక్యూట్ చేయకూడదని చెప్తూనే ఇటలీ గవర్నమెంట్ మీద ఈ బాధ్యతని పెట్టింది ఈ ట్రిబ్యునల్. ఇటలీ గవర్నమెంట్ ని ప్రాసిక్యూషన్ చేసి ఏదైనా అన్యాయం జరిగినట్లు ఉంటే ఇండియాకి తగిన కాంపెన్సేషన్ ఇవ్వాలి తప్పకుండా అని ట్రిబ్యునల్ చెప్పింది. అదే విధంగా ఇటాలియన్ మెరైన్స్ అనేవారు ఇటాలీ గవర్నమెంట్ కి చెందిన ఎంప్లాయీస్ కాబట్టి, అఫీషియల్స్ కాబట్టి వీళ్ళకి వేరే కంట్రీ జ్యూరిస్డిక్షన్స్ లో ఇమ్యూనిటీ ఉంటుందని కూడా మరొకసారి గుర్తు చేస్తుంది. మన ఆర్టికల్ 14 చూసుకున్నా సరే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో రూల్ ఆఫ్ లా కి కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఆ ఎక్సెప్షన్స్ లో వేరే కంట్రీ తాలూకు డిప్లొమాట్స్ అండ్ అఫీషియల్స్ కి కూడా ఎక్సెప్షన్ ఉంటుంది మన ఇండియన్ చట్టాల నుంచి, రైట్. సో ఇది మనం దృష్టిలో పెట్టుకోవాలి. అయితే ఇది ఓవరాల్ గా ఇటాలియన్ మెరైన్స్ కేస్, రైట్. సో మన ఇండియన్ గవర్నమెంట్ ఈ ట్రిబ్యునల్ ఇచ్చిన జడ్జ్మెంట్ కి రెస్పెక్ట్ ఇస్తూ ఇటాలియన్ మెరైన్స్ మీద ఉన్న కేసులన్నీ కూడా వెనక్కి తీసుకుంటానని చెప్పింది. కానీ ఇంకొక పక్క ఫిషర్మెన్ కమ్యూనిటీ వాళ్ళ ఫిషర్మెన్ చనిపోయారని, దానికి జరిగే జస్టిస్ జరగలేదని, జస్టిస్ వచ్చే అవకాశం కూడా కోల్పోయిందని కొన్ని ఆర్టికల్స్ చూడొచ్చు మనం పేపర్లో, రైట్. సో ఇది ఇటాలియన్ మెరైన్స్ మీద ఓవరాల్ పర్స్పెక్టివ్. అంక్లాస్ ట్రీటీకి వచ్చినట్లయితే దీని ఫుల్ ఫామ్ యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ లాస్ ఆఫ్ సీస్, UNCLOS. ఇది 1982 సంవత్సరంలో ఓషన్ రీజియన్ లో, సీ రీజియన్ లో గవర్నెన్స్ కోసం తీసుకొచ్చిన ఒక కన్వెన్షన్ అన్నమాట ఇది, రైట్. సో ఇది బేసికల్లీ లా ఆఫ్ ద సీస్, అంటే సీ రీజియన్ లో కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఈ ట్రీటీ అనేది పెట్టడం జరిగింది. ఏ కంట్రీ ఎంతవరకు ఎక్స్ప్లోర్ చేయాలి ఓషన్ లో, ఏ కంట్రీ ఎంతవరకు వెళ్ళొచ్చు, ఏ కంట్రీకి కంప్లీట్ గా సోవర్నిటీ ఉంటుంది, ఈ ప్రాంతాలన్నీ కూడా సరిగ్గా డిమార్కేట్ చేసి ఏ ప్రాంతం ఎవరెవరికి చెందుతుంది, ఏ ప్రాంతంలో అందరూ కూడా ఫ్రీగా తిరగచ్చు అన్ని కంట్రీస్, ఇవన్నీ కూడా ఈ అన్క్లాస్ ట్రీటీలో చేర్చడం జరిగింది, రైట్.
అండ్ ఒక ముఖ్య గమనిక ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ ఈ అన్క్లోజ్ ట్రీటీలో భాగం కాదు, మెంబర్ కాదు, రైట్? అంత పెద్ద కంట్రీ అయినప్పటికీ అది గ్లోబల్ గవర్నెన్స్ అయిన ఈ అన్క్లోజ్ ట్రీటీలో భాగం కాదు, రైట్? సో ఈ అన్క్లాజ్ 5 జోన్స్ గా డివైడ్ చేస్తుంది. సి ప్రాంతాన్ని 5 జోన్స్ గా డివైడ్ చేస్తుంది. చేసి ఒక్కొక్క ప్రాంతంలో ఆయా కంట్రీ తాలూకా రైట్స్ ఎంతవరకు ఉంటాయి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఎంతవరకు ఫ్రీగా నావిగేట్ చేయొచ్చు, ఇవన్నీ కూడా చెప్తుంది. సో బేస్ లైన్ అని ఒక లైన్ పెట్టుకోవడం జరిగింది కోస్టల్ రీజన్ లో. ఈ బేస్ లైన్ అనేది రిఫరెన్స్ లైన్ అన్నమాట. ఇక్కడి నుంచి క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది ఎంత దూరం వరకు ఒక కంట్రీకి చెందుతుంది ఓషన్ రిసోర్సెస్ అనేది, రైట్? సో ఇంటర్నల్ వాటర్స్ అనేది ఫస్ట్ జోన్. ఈ ఇంటర్నల్ వాటర్స్ అనేది బేస్ లైన్ నుంచి ల్యాండ్ వరకు ఉన్న రీజన్. ఈ బేస్ లైన్ అనేది కోస్టల్ రీజన్ లో సముద్రంలో ఎక్కడో ఉంటుంది ఒక రిఫరెన్స్ లైన్. అక్కడి నుంచి ల్యాండ్ వరకు ఉన్న ప్రాంతం అంతా, ఇందులో మనకి రివర్స్ ఉండొచ్చు, పోర్ట్లు ఉండొచ్చు, లేక్స్ ఉండొచ్చు, బీచెస్ ఉండొచ్చు, నేవీ వాళ్ళ హెడ్ క్వార్టర్స్ ఉండొచ్చు. ఇవన్నీ కూడా ఇంటర్నల్ వాటర్స్ అనే జోన్ లోకి వస్తాయి. ఇక్కడ కంప్లీట్ గా ఆ కంట్రీ తాలూకా సోవర్నిటీ అనేది ఉంటుంది, రైట్? ఇండియా సోవర్నిటీ అనేది కంప్లీట్ గా ఉంటుంది ఇంటర్నల్ వాటర్స్ లో, రైట్? అండ్ వేరే కంట్రీ షిప్స్ ని అస్సలంటే అస్సలు అలౌ చేయరు. వాళ్ళు పొరపాటున వచ్చినా సరే అలౌ అంటే అస్సలు చేయడం జరగదు. సెకండ్ జోన్ టెరిటోరియల్ సీ. ఈ జోను బేస్ లైన్ నుంచి 12 నాటికల్ మైల్స్ దూరంలో ఉంటుంది. ఒక నాటికల్ మైల్ 1.85 కిలోమీటర్స్, రైట్? సో బేస్ లైన్ నుంచి సముద్రం వైపుగా 12 నాటికల్ మైల్స్ ఏ రీజన్ అయితే ఉందో దాన్ని టెరిటోరియల్ సీ అని అంటారు. ఈ సీలో కూడా ఆ కంట్రీ తాలూకు సోవర్నిటీ జ్యూరిస్డిక్షన్ ఉంటుంది. ఇండియాకి దాని టెరిటోరియల్ సీ రీజన్ లో కంప్లీట్ సోవర్నిటీ ఉంటుంది, రైట్? ఓషన్ మీదే కాదు, సర్ఫేస్ మీదే కాదు, ఓషన్ సర్ఫేస్ కిందనున్న ప్రాంతం, అట్లాగే ఓషన్ సర్ఫేస్ పైన ఉన్న ఎయిర్ స్పేస్ అంతా కూడా ఇండియా కంట్రోల్లోనే ఉంటుంది టెరిటోరియల్ సీ ప్రాంతంలో కూడా. కాకపోతే ఇందులో ఇన్నోసెంట్ పాసేజ్ అంటే తెలియకుండా ఈ రీజన్ లోకి వచ్చినట్లయితే వేరే కంట్రీ షిప్స్ వాటిని పొలైట్ గా వెనక్కి వెళ్ళిపోమని చెప్తారు, రైట్? ఇంటర్నల్ వాటర్స్ లో అయితే అలా రావడానికి కూడా వీల్లేదు. థర్డ్ జోన్ కాంటిగ్యువస్ జోన్ అని అంటారు. ఈ కాంటిగ్యువస్ జోన్ బేస్ లైన్ నుంచి రిఫరెన్స్ లైన్ నుంచి 24 నాటికల్ మైల్స్ వరకు ఉంటుంది, రైట్? అంటే టెరిటోరియల్ సీ నుంచి 12 నాటికల్ మైల్స్ వరకు ఉంటుంది అనమాట టెరిటోరియల్ రీజియన్ నుంచి. ఈ రీజియన్ లో ఒక కంట్రీకి సోవర్నిటీ ఉంటుంది అండ్ జ్యూరిస్డిక్షన్ కూడా ఉంటుంది, కానీ ఓషన్ సర్ఫేస్ మీద ఉంటుంది. ఎయిర్ స్పేస్ లో ఏ కంట్రీ అయినా సరే తిరగచ్చు, రైట్? టెరిటోరియల్ సీలో ఎయిర్ స్పేస్ లో తిరగలేము, కానీ కాంటిగ్యువస్ జోన్ లో ప్రాంతంలో ఎయిర్ స్పేస్ ఏ కంట్రీ అయినా సరే యూజ్ చేసుకోవచ్చు, రైట్? ఇది ఒక డిఫరెన్స్. నెక్స్ట్ జోన్ వచ్చేసి ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్. ఇక్కడ ఈ జోను బేస్ లైన్ నుంచి 200 నాటికల్ మైల్స్ వరకు ఉన్న ప్రాంతం అంతా కూడా ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అని అంటారు. ఈ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ పేరే చెప్తుంది, ఇక్కడ ఎకనామిక్ ఎక్స్ప్లోరేషన్ అంతా కూడా ఆ కంట్రీకే చెందుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా తీసుకున్నట్లయితే దాని ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటే 200 నాటికల్స్ మైల్ వరకు ఉన్న రిసోర్సెస్ అన్ని, అవి ఆయిల్ రిసోర్సెస్ అవ్వచ్చు, విండ్ ఎనర్జీ అవ్వచ్చు, ఓషన్ ఎనర్జీ అవ్వచ్చు, రైట్? ఎనర్జీ ప్రొడక్షన్ అవ్వచ్చు, న్యాచురల్ రిసోర్సెస్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఇండియా కంట్రోల్లోనే ఉంటాయి, రైట్? ఎకనామిక్ రైట్స్ అన్ని కూడా ఇండియాకే ఉంటాయి ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ లో. కాకపోతే వేరే రైట్స్ ఉండవు. అంటే ఈ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ లో వేరే కంట్రీ షిప్స్ ఫ్రీగా తిరగచ్చు, కానీ ఎకనామికల్లీ ఎక్స్ప్లోర్ చేయకూడదు, రైట్? ఇది ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ లో. నెక్స్ట్ జోన్ వచ్చేసి హై సీస్. ఈ రీజియన్ లో రెగ్యులేషన్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. ఇది ఓపెన్ సీ అన్నమాట. ఏ కంట్రీ అయినా వాడుకోవచ్చు, ఏ ఒక్క కంట్రీకి చెందది, అన్ని కంట్రీస్ కి చెందుతుంది ఈ ప్రాంతం, రైట్? రెస్ట్రిక్షన్స్ ఉండవు, ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఎక్స్ప్లోరేషన్ కూడా చేయొచ్చు ఉన్న రిసోర్సెస్. కాకపోతే ఇక్కడ ఎక్స్ప్లోరేషన్ కి మనం ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ అని ఒక అథారిటీ నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇండియా ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ నుంచి పర్మిషన్ తెచ్చుకుని ఈ హై సీస్ రీజన్, ఇండియన్ ఓషన్ లో ఈ హై సీస్ రీజన్ లో పాలిమెటాలిక్ నాడ్యూల్స్ ని ఎక్స్ప్లోర్ చేయడం జరుగుతుంది, రైట్? రిసోర్సెస్ ని ఎక్స్ప్లోర్ చేయడం జరుగుతుంది. సో ఇది హై సీస్ రీజియన్, రైట్? సో ఇవి డిఫరెంట్ రీజియన్స్ అన్నమాట. సో ఓవరాల్ గా చూసినట్లయితే ఈ అన్క్లాస్ ట్రీటీ అనేది మనకి చాలా అవసరం. ఎందుకంటే సౌత్ చైనా సీలో ఐలాండ్స్ డిస్ప్యూట్స్ అవ్వనివ్వండి, చైనా గీసుకున్న 9 లైన్ అవ్వనివ్వండి,
మ్యారిటైమ్ డిస్ప్యూట్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి సౌత్ చైనా సీలో, చైనాకి, ఫిలిప్పీన్స్ కి, వియత్నాం కి, రైట్, జపాన్ కి, ఇటలీకి. సో ఇక్కడ కూడా మనకి అన్క్లాస్ ట్రీటీ అనేది చాలా అంటే చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. అట్లాగే రీసెంట్ గా యుఎస్ సౌత్ చైనా సీలో ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ అని ఒక నేవల్ ఎక్సర్సైజ్ కూడా చేసింది. అయితే దీని వల్ల చైనా ఇది చైనీస్ సోవర్నిటీకి థ్రెట్ అని చెప్పి, ట్యాంపర్ చేస్తుందని చెప్పి యుఎస్ మీద ఆరోపణలు చేసింది. సో ఈ కాంటెక్స్ట్ లో కూడా మనకి ఈ UNCLOS ట్రీటీ అనేది గురించి తెలుసుకోవడం చాలా అవసరం. సో ఓవరాల్ గా చూసినట్లయితే ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ ఉండాలన్నా, సీ అండ్ ఓషన్ ప్రాంతాల్లో గవర్నెన్స్ కరెక్ట్ గా ఉండాలన్నా, ఏ 2 కంట్రీస్ మధ్యన డిస్ప్యూట్స్ వస్తే దాన్ని రిజాల్వ్ చేయడానికన్నా ఈ అన్క్లాస్ ట్రీటీ అనేది చాలా అవసరం. సో ఓషన్ రిసోర్సెస్ ని సస్టైనబుల్ గా ఎక్స్ప్లోర్ చేయడానికి బ్లూ ఎకానమీకి కూడా ఈ అన్క్లాస్ ట్రీటీ అనేది తోడ్పడుతుంది.